అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం 1-24 అధ్యాయాలు చదివాం. ఇందులో దేవుడు సృష్టిని ఎలా చేశాడు, ఆదాము అవ్వలు, కయీను హేబెలు, నోవాహు యొక్క వంశావళి, అబ్రహాముకి దేవుడు ఇస్సాకుని ఎలా అనుగ్రహించాడు, ఇస్సాకుకి భార్యగా రెబ్కాని ఎలా చూస్ చేశాడు అనేవి ఇప్పటివరకు మనం చదువుకున్నాం. ఈరోజు మనం ఆదికాండం 25వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఎప్పుడు? శారా చనిపోయిన తర్వాత. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్పాకు, షూవహు అనువారిని కనెను. యొక్షాను షేబను, దెదాను కనెను. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనువారు ఈ దెదాను సంతతి వారు. ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అబ్రహాము గారు శారా చనిపోయిన తర్వాత ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు కెతూరా. ఆ కాలంలో ఎక్కువ మందిని పెళ్లిళ్ళు చేసుకోవడం ఇప్పటివరకు మనం చూస్తూనే వస్తున్నాం కదా. ఆ తరువాత దేవుడు ఒకళ్ళనే పెళ్లి చేసుకోండి అని ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం బైబిల్లో తర్వాత చూస్తాం. దేవుడు అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో అనేక జనాలకు, ఇజ్రాయేలీలు అనేవాళ్ళు ఇస్సాకు నుండి వచ్చారు. ఇంకా అనేక జనాలు ఉన్నారు కదా, అష్షూరీయులు, మిద్యానీయులు, వీళ్ళందరూ కూడా అబ్రహాము నుండి వచ్చిన సంతానమే అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చాను. ఎందుకు? ఇస్సాకు ద్వారానే యేసుక్రీస్తు వారు వస్తారు కాబట్టి నీ సంతానము అని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానంలో ఇస్సాకు చాలా ముఖ్యమైన వ్యక్తి, ఇజ్రాయేలీలు చాలా ముఖ్యమైన వ్యక్తులు. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. ఎన్ని సంవత్సరాలు బతికాడండి? 175. 75 సంవత్సరాలప్పుడు దేవుడు అబ్రహామును పిలుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఒక 100 సంవత్సరాలు అబ్రహాము విశ్వాసంలో బ్రతికాడు. ఈ 100 సంవత్సరాల్లో అబ్రహాము ఎవరెవరిని కన్నాడు అనేది ఇప్పటి వరకు మనం చూసాం. కన్న వాళ్ళందరికీ వాళ్ళు మంచిగా బ్రతకడానికి ఎంతైతే అవసరమో అంతంత బహుమానాలు ఇచ్చుకుంటూ మిగిలిన మొత్తానికి కూడా ఇస్సాకుని వారసుడిగా చేశాడు అని మనం చూస్తాం. ఎవరికన్నా కానీ ఇందులో ఏదైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము యొక్క జీవితం గురించి ఇప్పటివరకు మనం చదువుకున్నాం కాబట్టి అబ్రహాము జీవితంలో ఇప్పటివరకు మనం ఎవరి గురించి అయితే చదువుకోలేదో ఆ మిగిలిన కుమారుల గురించి కూడా ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడితో అబ్రహాము మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అనేది రాయబడింది. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి. ఇస్సాకు, ఇష్మాయేలు ఇక్కడ కలిశారు అనేది చూడండి. మనం అబ్రహాం చనిపోయిన తర్వాత శారాని పాతి పెట్టడానికి అబ్రహాము ఏదైతే ఒక పొలం కొన్నాడో అక్కడే అబ్రహామును కూడా పాతి పెట్టారు. అక్కడికి ఎవరు వచ్చారు? ఇష్మాయేలు వచ్చాడు, ఇస్సాకు కూడా వచ్చాడు. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయు పాతి పెట్టబడిరి. దీని గురించి ఆల్రెడీ మనం చదువుకున్నాం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయర్ లహరోయి దగ్గర కాపురం ఉండెను. ఇప్పుడు ఇస్సాకు ఎక్కడ నివసిస్తున్నాడు? బెయర్ లహరోయి దగ్గర నివసిస్తున్నాడు. ఇస్సాకు, రెబ్కా కూడా. ఐగుప్తురాలును శారాదాస్యగు హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. అబ్రహాము వంశం మొత్తం కూడా చూసాం. ఇప్పుడు ఇష్మాయేలు గురించి కూడా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ తర్వాత నుండి ఎక్కువగా మనం ఇస్సాకు గురించే చదువుకుంటాం కాబట్టి ఇష్మాయేలు గురించి ఏదైతే తెలియాలో అది కూడా ఇక్కడే చెప్పేస్తున్నాడు దేవుడు. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాయోతు, కేదారు, అద్బయేలు, మిషాము, మిషా, దూమా, మషా, హదరు, తేమ, యతూరు, నాపీషు, కెదెమ ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు. వారి వారి గ్రామములలోనూ వారి వారి కోటలలోనూ ఇష్మాయేలు కుమారులు వీరే. ఎవరెవరైతే ఇష్మాయేలు కుమారులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పారు. వాళ్ళు ఎంతమంది? వారి వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఎంతమంది? 12 రాజులు. ముందే హాగరికి అబ్రహాముకి చెప్పాడు కదా దేవుడు ఇష్మాయేలుకి తోడుంటాను అని. ఇట్లా 12 మంది రాజులు వచ్చారు. ఎవరి దగ్గర నుండి? ఇష్మాయేలు దగ్గర నుండి. ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను.
చంపబడెను. ఇష్మాయేలు కూడా చనిపోయాడు. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. దేవుడు ఏదైతే ముందుగా చెప్పాడో అది ఇక్కడ నెరవేరిపోయింది ఇష్మాయేలు యొక్క జీవితంలో. ఇష్మాయేలుని దేవుడు కాపాడాడు, విస్తరించాడు, తన సహోదరుల అందరి ఎదుట నివసించాడు అనేది మనకి ఇక్కడ తెలిసింది. ఇక్కడ నుండి మనం ఎక్కువగా ఇస్సాకు గురించే చదువుకుంటాం. ఇస్సాకు యొక్క కుమారుల గురించే మిగిలిన ఆదికాండం అంతా కూడా మనం చదువుకుంటాం. అందుకే అబ్రహాము గురించి, ఇష్మాయేలు గురించి ఫైనల్ వర్డ్స్, చివరి మాటలు ఈ అధ్యాయంలో మనం చదివాం. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెప్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. ఎన్ని సంవత్సరాలకి పెళ్ళైంది ఇస్సాక్కి? 40 సంవత్సరాలకి పెళ్ళైంది. ఇస్సాకు భార్య ఎవరో రెప్కా గొడ్రాలు గనుక, అంటే ఆమెకి పిల్లలు లేరు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఎలా అయితే శారా గొడ్రాలుగా పిల్లలను కనకుండా ఉందో ఇస్సాకును కనేంత వరకు, అలాగే రెప్కా కూడా ఉంది. వీళ్ళిద్దరికి ప్యారలల్స్ చూస్తాం. అబ్రహాము శారాకి, ఇస్సాకు రిబ్కాకి అనేక కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇద్దరి జీవితాల్లో జరిగిన కొన్ని ఒకే రకమైన సిచ్యువేషన్స్ని ఈ వీడియోలో మనం చూస్తాం. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకరు పెనుగులారి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళాను. కవల పిల్లలంటే చాలా బాధ ఉంటుంది కదా, అందులోనూ లోపల వాళ్ళు ఒకరితో ఒకరు పెనుగులాడుతున్నారంట. అందుకని దేవుడితో ఆవిడ మొరపెట్టుకుంటుంది. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను దేవుడు ప్రవచనం చెప్తున్నాడు. ఏంటంటే అది 2 జనములు నీ గర్భములో కలవు. అప్పుడు దాకా ఆవిడకి కూడా తెలియదేమో ఇద్దరున్నారు అని. దేవుడు చెప్తున్నాడు, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు అంటే 2 జనములు ఉన్నాయి, కేవలం 2 మనుషులు కాదు 2 జనములు అంటున్నాడు. చూడండి, అంటే ఎవరెవరైతే నీ పిల్లలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి ఇంకా అనేక మంది జనాలు వస్తారు అని. 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అనెను. ఏంటంటే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగుతాడట. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో జరగబోయే విషయాలు దేవుడు ప్రవచనపూర్వకంగా చెప్తున్నాడు రెప్కాకి. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టిరి. ఏశావు అంటే రోమాలు, ఎర్రనివాడు అనే మీనింగ్ వస్తుంది. తరువాత అతని సోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. మడిమెను పట్టుకున్నవాడు కాబట్టి అదే మీనింగ్ వచ్చేలాగా యాకోబు అని పేరు పెట్టారు. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్ల వాడు. ఇస్సాకు ఇప్పుడు ఎంత వయసు? 60. అంటే సుమారుగా 20 సంవత్సరాలు ఇస్సాకు రెబ్కా పిల్లలు లేకుండా ఉన్నారు. అబ్రహాము శారా ఎలా అయితే దేవునియుడుల విశ్వాసాన్ని కొనసాగించారో సేమ్ అలాగే ఇస్సాకు రెబ్కా కూడా విశ్వాసంతో కొనసాగారు. దేవుడు వాళ్ళ విశ్వాసానికి పరీక్ష పెట్టి మరలా తర్వాత 20 సంవత్సరాల తర్వాత వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. 2 వేరువేరు లక్షణాలు కలిగిన వ్యక్తులు. ఏశావు ఎలాంటి వాడంట? వేటగాడు. అంటే ఈ వేటాడడం, తినడం, అరణ్యంలో తిరగడం ఇది ఏశావుకి ఎక్కువగా ఇష్టం. యాకోబు ఎలాంటి వాడు? సాధువు అంటే మృదువైన మనసు గలవాడు. గుడారాల్లో అంటే ఎక్కువగా ఇళ్లలోనే ఉండేవాడు. బయటికి వెళ్ళి వేటాడడం అనేది అంత ఎక్కువ చేసేవాడు కాదు అనేది దీని అర్థం. ఏశావు ఎలాంటి వాడు, యాకోబు ఎలాంటి వాడు అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, తర్వాత ఉపయోగపడతాయి. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచూ ఉండెను గనుక అతన్ని ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఇంకొకళ్ళని ప్రేమించలేదు అని కాదండి, ఒకళ్ళని ఇంకొకళ్ళ కన్నా ఎక్కువగా ప్రేమించారు అని. ఇస్సాకు ఎందుకు ప్రేమించాడు? ఎప్పటికప్పుడు మంచి మంచి వేట మాంసం తెచ్చేవాడు కదా, అందుకని అతన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఎవరిని? ఏశావుని ఇస్సాకు ఎక్కువ ప్రేమించాడు. ఇంట్లో సహాయంగా ఉండేవాడు, ఇంట్లో మంచిగా మాట వినేవాడు కాబట్టి రెబ్కా యాకోబుని ఎక్కువగా ప్రేమించింది. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా, ఒక రకంగా చిక్కుడుకాయల కూర, ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. ఏశావుకే ఇంకో పేరేంటి? ఎదోము. తర్వాత మనం ఎదోమీయులను చదువుకుంటాం బైబిల్లో. వాళ్ళందరూ కూడా ఏశావు సంతానం అని మీరు గుర్తుపెట్టుకోండి. ఏశావుకి ఇక్కడ 2 పేర్లు, ఒకటి ఏశావు, రెండోది ఎదోము. ఎదోము అన్న కూడా ఎర్రంది అని దాని
దాని అర్థం. ఎర్రని కూర అడిగాడు కదా, ఎర్రగా ఉన్నది నాకు పెట్టు అని చెప్పి, అందుకని ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అందుకు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఏదో చిన్నపిల్లల ఆట కాదండి జ్యేష్ఠత్వము అంటే. జ్యేష్ఠత్వము అంటే ఒక పెద్ద కుమారుడికి రావాల్సినవి అని దాని అర్థం. ఉదాహరణకి దేవుడు వీళ్ళకి వాగ్దానం చేశాడు, మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తాను, ఈ దేశం మొత్తాన్ని మీకు ఇస్తాను అని చెప్పి. ఆ వాగ్దానాన్ని యాకోబు నమ్ముతున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏశావు దాన్ని అంతగా నమ్ముతున్నట్టుగా మనకి ఇక్కడ కనబడట్లా. ఏముందిలే, వేటాడామా తిన్నామా, ఇదే ఏశావు యొక్క మనసులో ఉంది. నాకు జ్యేష్ఠత్వం కూడా అవసరం లేదు, కూర పెడితే చాలు, నేను అన్నం తింటే చాలు, బతికుంటే చాలు అన్నట్టుగా ఏశావు ఆలోచన విధానం మనకి ఇక్కడ అర్థమవుతుంది. యాకోబు ఆలోచన విధానం కూడా మనకు అర్థమవుతుంది. ఆ కూర తీసుకుని జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు ఏశావు. అంటే దేవుడి యొక్క వాగ్దానం మీద ఎక్కువ నమ్మకం కలిగిన వ్యక్తి యాకోబు, అంతగా నమ్మకం లేని వ్యక్తి ఏశావు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని తాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. వద్దని ఏశావే వదిలేసుకున్నాడంట. ఏదైతే జ్యేష్ఠత్వం ఉందో దాన్ని వదిలేసుకున్నాడు అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. 26వ అధ్యాయము. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. వీళ్ళున్న కనాను ప్రాంతంలో మరొక పెద్ద కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు, మనం చూసాం కదా అబ్రహాము టైంలో కూడా కరువు వచ్చిందని. అబ్రహాము జీవితంలో ఇస్సాకు జీవితంలో జరిగిన కొన్ని ఒకే రకమైన విషయాలను మనం ఎక్కువగా చూస్తాం ఈ 2-3 అధ్యాయాల్లో. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళాను. మనం పైన కూడా ఒక అబీమెలెకు చూసాం, అబ్రహాం యొక్క స్నేహితుడు. ఈ అబీమెలెకు ఆ అబీమెలెకు ఒకటై ఉండకపోవచ్చు అండి. నేను అనుకుంటాం ఆ అబీమెలెకు యొక్క కుమారుడు ఈ అబీమెలెకు. ఒకే పేరు తండ్రి కొడుకులు పెట్టుకోవడం అనేది సహజం ఆ కాలంలో. మనం చాలా చూస్తాం అలాంటి పేర్లు. బైబిల్లో ఇలాంటి విషయాల దగ్గర కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ కరువు ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఇస్సాకు. ఎవరిని తీసుకుని? రెబ్కాని, తనకున్న ఆస్తిని పశువుల్ని అన్నిటిని తీసుకుని వెళ్ళాడు. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. అంటే అక్కడ నుంచి ఐగుప్తుకి వెళ్ళాలని ఇస్సాకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఐగుప్తులోకి వెళ్ళొద్దు, నేను మీకు ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నానో ఇక్కడే ఉండు, ఇక్కడే నివసించు అని చెప్తున్నాడు. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను. ఇలా చూడండి, పరవాసులై ఉంటున్నారు. అబ్రహాము పరవాసుడే, ఇస్సాకు పరవాసుడే, యాకోబు పరవాసుడే. దేవుడు ఈ దేశం మొత్తాన్ని, ఈ కనాను దేశం మొత్తాన్ని మోషే ఇజ్రాయేలీని ఐగుప్తులో నుండి విడిపించిన తర్వాత వీళ్ళకి ఇస్తాడు. అబ్రహాం యొక్క వాగ్దానం కూడా అదే కదా, 400 సంవత్సరాలు మీరు పరవాసులుగా బతుకుతారు, పరదేశులుగా బ్రతుకుతారు, ఆ తర్వాత ఈ దేశాన్ని నేను మీకు ఇస్తాను అని అబ్రహాం ఏదైతే చెప్పాడో అది ఇంకా కంటిన్యూ అవుతుంది అబ్రహాము దగ్గర నుండి అనేది మనం ఇక్కడ గమనించాలి. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదనెను. ఏదైతే అబ్రహాముతో చేసుకున్నాడో వాగ్దానం అట్లాంటిదే ఇస్సాకుతో కూడా చేసుకుంటున్నాడు. ఇస్సాకుకి మరలా గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. నీ సంతానము అంటే యేసుక్రీస్తు వారి వల్ల సమస్త భూలోకం కూడా ఆశీర్వదింపబడిద్ది అని దాని అర్థం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనినని చెప్పాను. నేను ఎట్లా చెప్పానో అట్లా చేశాడు. నువ్వు కూడా నేను చెప్పినట్లుగా చెయ్యి, నేను ఆశీర్వదిస్తాను నిన్ను కూడా అని ఇస్సాకుతో చెప్తున్నాడు. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఈమె ఎవరని అడిగినప్పుడు అతడు ఈమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రెబ్కా చక్కనిది గనుక ఆ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. సేమ్ ఇలాంటి సందర్భమే అబ్రహాము గారి దగ్గర కూడా జరిగిందని మనం గమనించవచ్చు. తెలివి తక్కువగా వీళ్ళు ప్రవర్తించారు అని అనుకోవచ్చు. మనుషులందరూ కూడా ఎక్కడో చోట ఇలాంటివి చేస్తూనే ఉంటారు కదండి. మనుషులు ఎప్పుడు కూడా తప్పులు ఒక చోట కాకపోతే ఒక చోట అన్నా చేస్తూనే ఉన్నారు. దేవుడు ఓవరాల్గా జీవితం చూసి వీళ్ళు విశ్వాసులా కాదా అనేది చెబుతున్నాడు అని దాని అర్థం. మన వంటి మనుషులే మనకన్నా ఎక్కువ విశ్వాసం కలిగిన వ్యక్తులు, అందుకే మనకి పితరులు అయ్యారనేది మీరు గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు తప్ప భూమి మీద ఒక పాపం కూడా చేయకుండా బ్రతికిన వ్యక్తి ఎవరు కూడా లేరు. కేవలం ఆ ఘనత యేసుక్రీస్తు వారికి మాత్రమే చెందిద్ది. కానీ దేవుడు మాట అన్నాడు, ఐగుప్తుకి వెళ్లకుండా ఇస్సాకు ఇక్కడే గెరారులోనే నివసిస్తూ ఉన్నాడు.
అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుట కనబడెను. వీళ్ళిద్దరూ సరసాలు ఆడుకుంటుంటే ఎవరు చూశారు? అబీమెలెకు చూశాడు. అప్పుడు అబీమెలెకు ఇస్సాకుని పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరి అని ఎలా చెప్పితివి అని అడగ్గా ఇస్సాకు, ఆమెను బట్టి నేను చనిపోవుదునేమో అనుకొంటినని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే. అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టి వాడవద్దు కదా. ఈ పాపం మా మీద ఎందుకు నెడతావు? నువ్వే కదా ఆమె నీ చెల్లని చెప్పావు. అప్పుడు ఎవరైనా కానీ పెళ్లి చేసుకుని ఆమెతో ఉండాలని కోరుకుంటారు కదా. ఈ పని చేయడం ఏంటి అని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్నాడు. అక్కడ అబ్రహామును కూడా అబీమెలెకు అలాగే అడిగాడు అని మనం గమనించాలి. అబీమెలెకు ఈ మనుష్యుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళేవాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా, ఎందుకంత భయపడుతున్నాడు అబీమెలెకు? దేవుడు ఇస్సాక్కి అబ్రహాంకి తోడుంటాడు, వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళకి తోడుంటాడు అనే విషయం వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళని చూసి అందరూ భయపడుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం దేశం అంతా కరువు వచ్చినా కానీ దేవుడు మాత్రం ఇస్సాకుని అతని భార్య రిబ్కాని కాపాడుతున్నాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడు ఆయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఎందుకు ఫిలిస్తీయులు అసూయపడ్డారు? ఎందుకంటే అది అసలే కరువు కాలం. కరువు కాలంలో ఇస్సాకేమో ఏ పంట వేసినా 100 ఫలం వస్తుంది, మేమేమో ఏం చేసినా రావట్లేదు అని అసూయపడ్డారు. ఎందుకు? ఇస్సాక్కి దేవుడు తోడున్నాడు కాబట్టి. ఎందుకంటే అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అప్పుడు ఎవరైతే అబ్రహాము అతని దాసులు బావులు తవ్వారో వాటన్నిటిని కూడా ఫిలిస్తీయులు పూడ్చేశారంట. అంతకుముందు అబ్రహాము దగ్గర ఉన్న అబీమెలెకు ఏం చేశాడు? అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. ఏ ఏ బావులు తవ్విచ్చాడో వాటి పక్షంగా అబ్రహాముకి ఫిలిస్తీయులకి గొడవ పడ్డప్పుడు అబ్రహాముకే సపోర్ట్ చేశాడు. ఎవరో? ఆ అబీమెలెకు. ఈ అబీమెలెకు దగ్గర ఇతడు ఎలా ఉన్నాడో తెలియదు కానీ అతని కింద ఉన్న దాసులు మాత్రం అబ్రహాము దాసులు తవ్విన బావులన్నింటినీ ఇల్లు పూర్తి చేశారు. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు కనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకును అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించెను. అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాడు. గెరారులోనే వేరే లోయ. అప్పుడు అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. మొత్తం ఏవేవైతే వాళ్ళు పూర్తి చేశారో అవన్నీ మళ్ళీ తవ్వించాడంట ఇస్సాకు. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అప్పుడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో తవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. జలలు గల నీళ్ల బావి అంటే ఎప్పటికీ నీళ్ళు వస్తూనే ఉండేది, నీళ్ళు ఎక్కువగా వచ్చేది అని దాని అర్థం. మిగతాయి కొంతకాలం నీళ్ళు అయిపోవడమో ఎండిపోవడమో అట్లా జరుగుతాయి. ఇది ఎప్పటికీ నీళ్ళు వస్తూనే ఉంటుంది అని దాని అర్థం. దేవుడు ఇస్సాకుకి అతని దాసులకి తోడుగా ఉన్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసెకు అని పేరు పెట్టెను. ఏసెకు అంటే కలహించారు, గొడవ అని అర్థం. మంచి బావి దొరకగానే వాళ్ళు వచ్చి వీళ్ళతో గొడవ పెట్టుకున్నారు. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు ఇస్సాకు యొక్క దాసులు మళ్ళీ ఇంకో బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి కనుక దానికి శత్నా అని పేరు పెట్టెను. ఇంకో బావి తవ్వితే మళ్ళా దేవుడు అక్కడ మళ్ళా జలలు గల నీళ్ళ బావి, మళ్ళా వాళ్ళు వచ్చి మళ్ళీ గొడవ పెట్టుకున్నారు. అందుకే దానికి సిత్నా అని పేరు పెట్టాను. సిత్నా అంటే విరోధం, ఇంకా వాళ్ళు మాకు శత్రువుల్లాగా తయారవుతున్నారు అని దాని అర్థం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశం మందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టెను. వేరే చోటుకి వెళ్ళి ఎక్కడైతే బావి తవ్వాడో అక్కడ ఏ గొడవ జరగలేదు కాబట్టి ఇక్కడ ఉందాం మనం. రెహబోతు అంటే ఎడము అని, అంటే ఇంకా వాళ్ళకి వీళ్ళకి దూరం, మళ్ళీ వచ్చి గొడవ పెట్టుకోలేదు, దూరం వచ్చింది అని దాని అర్థం. అక్కడి నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను.
ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అబ్రహాము కానీ ఇస్సాకు కానీ వీళ్ళందరూ కంటిన్యూస్గా చేస్తుంది చూడండి ప్రార్థన. ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి మంచి వాగ్దానాన్ని ఇస్తాడో, ఎప్పుడైతే దేవుడు మనతో మాట్లాడాడు అని మనం ఫీల్ అవుతామో అప్పుడు వెంటనే మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసి మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలి. దేవుడు అబ్రహాముతో చాలాసార్లు తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు, అలాగే ఇస్సాకుతో కూడా గుర్తు చేస్తున్నాడు. ఇస్సాకు కూడా తన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు అని దాని అర్థం. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబెట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, అంతకుముందు గొడవపడి మీరే కదా నన్ను నిలపమన్నారు, ఎందుకంటే నేను మీకన్నా ధనవంతుడిని అయిపోతున్నాను అని నా మీద కుళ్ళుకుని నన్ను నిలపమన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అడిగితే వారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక, నీకు దేవుడు తోడున్నాడని మేము చూసాం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తున్నాడు, నేను ఆశీర్వదిస్తున్నాడు, నువ్వు ఏ బావి తవ్వినా మంచిగా నీళ్ళు వచ్చేవే పడుతున్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదింపబడుతున్నావు, నిన్ను దేవుడు ఇంతగా హెచ్చిస్తున్నాడు గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలెను, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయక ఉండినట్లు నీతో నిబంధన చేసుకొందుమని అనుకొంటిమి. ముందధ్యాయంలో మీరు గమనించినట్లయితే అబ్రహాము దగ్గర కూడా అబీమెలెకు ఇలాంటి ప్రమాణమే ఒకటి చేసుకున్నాడు, మీరు మాకు ఎదురు తిరగొద్దు, మేము మీకు ఎదురు తిరగము అని. అట్లాంటి ప్రమాణమే ఈ అబీమెలెకు కూడా ఇస్సాకుతో చేసుకోవడానికి వచ్చాడు. తనతో పాటు తన రాజ్యంలో ముఖ్యమైన వాళ్ళను కూడా తీసుకొచ్చాడు. అప్పుడు కూడా మేము నిన్నేం చేయలేదు కదా, సమాధానంగానే నేను నిలిపమన్నాం కదా, మా రాజ్యంలో ఉన్నవన్నీ ఆస్తి మొత్తం మేము తీసుకోలేదు కదా అని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడివి అనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. సర్లే, వాళ్లే వచ్చి అడిగారు కదా, వాళ్లే గుర్తించారు కదా, దేవుణ్ణి గణపరిచారు కదా, ఇంకేం కావాలి అని చెప్పి ఇస్సాకు వారందరికీ కూడా విందు చేశాడు అంటే వాళ్ళు చెప్పిన నిబంధనకు అంగీకరించాడు ఇస్సాకు కూడా అని దాని అర్థం. ఎప్పుడు కూడా గొడవలు పెంచుకోవడం కన్నా వాటిని తగ్గించుకోవడమే బెటర్ అనే మనస్తత్వం కలిగిన వ్యక్తి అబ్రహాము, ఇస్సాకు. ఒకవేళ గొడవలైనా దేవుడు వీళ్ళనే గెలిపిస్తాడు అన్న నమ్మకం ఉన్నా కానీ వీలైన ప్రతి చోట కూడా శాంతి నిబంధన చేసుకోవడం అనేది అబ్రహాము, ఇస్సాకుల దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకొనిరి. తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గురించి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడవని చెప్పిరి గనుక అతడు దానికి షేబా అని పేరు పెట్టెను. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయర్షెబా. అబ్రహాం పెట్టిన పేరండి ఇది. బెయర్షెబా అనేది సేమ్ అదే మీనింగ్ వచ్చేలాగా అక్కడున్న ఆ ప్లేస్కి షేబా అనే పేరు ఇస్సాకు పెట్టాడు. దేవుడు ఇక్కడ కూడా వీళ్ళని ఆశీర్వదిస్తున్నాడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. షేబా అంటే దానికి ఒప్పందం, ఇలా సమాధానం, ప్రమాణం అని దాని అర్థం. ఏశావు 40 సంవత్సరములు వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరీ కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసెమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఏశావు కూడా ఇస్సాకులాగే 40 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే పెళ్లి ఎవరిని చేసుకున్నాడు? దేవుడి గురించి తెలిసిన వ్యక్తులను కాకుండా. చూడండి, రెబ్కాని దేవుడు సెలెక్ట్ చేయడానికి ఎంత తతంగం జరిగిందో ముందు అధ్యాయాల్లో. అట్లాంటిది ఏం లేకుండా అన్యుల ఆచారాల్లో అవిశ్వాసం బ్రతికే ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకళ్ళని కూడా కాదు, మళ్ళీ ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరో ఏశావు. కాబట్టి వాళ్ళ ఇంట్లో గొడవలు అవ్వచ్చు, వాళ్ళకి సరిగ్గా ఉండకపోవడం అవ్వచ్చు, వాళ్ళ అత్తమామల్ని సరిగ్గా చూసుకుపోవడం అవ్వచ్చు, ఇంట్లో జరిగిన అనేక కారణాల వల్ల వీరు అంటే ఎవరో ఆ కోడళ్ళు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. మనస్సు ప్రశాంతం లేకుండా అయిపోద్ది. అవిశ్వాసుల మధ్య మనం బతికేటప్పుడు మనం ఎటువంటి సంబంధాలు పెట్టుకున్నా కానీ విశ్వాసులతో పెట్టుకోకుండా, సహవాసం అనేది విశ్వాసులతో పెట్టుకోకుండా అవిశ్వాసులతో పెట్టుకుంటే మనోవేదన ఎక్కువ అవుద్ది, కుటుంబంలో శాంతి ఉండదు అనేది అధ్యాయం నుండి మనకు అర్థం అవ్వాలి.
ఈ 25, 26 అధ్యాయాల్లో మనం ముఖ్యంగా గుర్తించాల్సిన ఈ 3 విషయాలు. అబ్రహాము, శారా జీవితం ఎలా అయితే ఉందో ఇస్సాకు, రిబ్కా జీవితంలో కూడా కొన్ని విషయాలు అలాగే జరిగాయి. మొదటిది, ఎక్కువ సంవత్సరాలు వాళ్ళకి సంతానం లేకపోయినప్పటికీ దేవుడి మీద వాళ్ళు విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు వాళ్ళకి సంతానాన్ని ఇచ్చాడు. రిబ్కా, ఇస్సాకులకి 20 సంవత్సరాల తర్వాత దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. అలాగే అబ్రహాముని ఫరో దగ్గర, అబీమెలెకు దగ్గర దేవుడు ఎలా అయితే కాపాడాడో ఇస్సాకును కూడా అబీమెలెకు దగ్గర, అన్యజనాల దగ్గర దేవుడు కాపాడాడు. ఇస్సాకుకి, రిబ్కాకి దేవుడు తోడున్నాడు. రాజులతో ఏవైనా గొడవలు వస్తున్నా కానీ దేవుడు అక్కడ అబ్రహాముకి ఎలా అయితే తోడున్నాడో ఇక్కడ ఇస్సాకు కూడా దేవుడు అలాగే తోడున్నాడు. కరువు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాముని ఎలా అయితే రక్షించాడో ఇక్కడ కరువు వచ్చినప్పుడు కూడా దేవుడు ఇస్సాకుని రక్షించాడు. అబ్రహాము నెమ్మది పరుడే, శాంతిని కోరుకునేవాడే. అక్కడ లోతు విషయంలో దేవుడి దగ్గర జరిగిన సంభాషణ మనం చూసాం. అబీమెలెకుతో చేసుకున్న నిబంధన మనం చూసాం. అబ్రహాము సేమ్ అలాగే ఇస్సాకు కూడా అబీమెలెకుతో నిబంధన చేసుకోవడం, ఏదైనా గొడవలు వచ్చినా కానీ ఇస్సాకే వేరే చోటకి వెళ్తున్నాడు కానీ వాళ్ళతో గొడవలు పెట్టుకోకపోవడం, నిదానించి శాంతి నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అనేది ఇస్సాకు గురించి కూడా మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఇచ్చిన సంతానం యాకోబు ఎలాంటి వాడు, ఏశావు ఎలాంటి వాడు అనేది కూడా మనం చూసాం. సహవాసం అనేది విశ్వాసులతో పెట్టుకోకుండా అవిశ్వాసులతో పెట్టుకుంటే మనోవేదన ఎక్కువ అవుద్ది, కుటుంబంలో శాంతి ఉండదు అనేది ఈ అధ్యాయం నుండి మనకు అర్థం అవ్వాలి. దీని తర్వాత ఏం జరిగింది అనేది ఈ 27వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.